తగ్గేదలే మీ నర్సయ్య తాతతో రప్ప 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 ఇక మరి ఏం లేదు కానీ ఖైరతాబాద్లో దానం నాగేందరు కథ మరి కింద మీద అయితట్టు కోపు కొడుతుంది అనేది గుసగుస ఏది సోషల్ మీడియా కోడై కూస్తుంది. మళ్ళా జూబ్లీహిల్స్ లేక ఖైరతాబాద్ కూడా ఉప ఎన్నికల పాల్గొనుంది. ఉప ఎన్నికలు వస్తట్టే ఉన్నాయి అనేది జరంత గుసగుస వినపడుతుంది. కాబట్టి మరి జనాలు ఏమనుకుంటారు, మరి జనాలు ఎటు మలుతుర్రు ఎటు ఒరుగుతుర్రు ఆ కథ మాత్రం ఈయన చెప్తందుకు చిన్నగా పైన కట్టిండు మీ నర్సయ్య తాత. ఇక మరి జనాలు ఏమంటారో ఒక్కసారి ఇక మరి అరుచుకునే ప్రయత్నం చేద్దాము. మీరు చూస్తూనే ఉంటారు మన ANN. తాత ఇప్పుడు ఆయనకేమో తెలుగు రాదు, నాకేమో హిందీ రాదు. జర మొగోని జర సాయం చెయ్యి. చేస్తావా? మళ్ళీ నడవంగా ఇచ్చిపోతావా? ఇప్పుడు ఖైరతాబాద్లో ఉప ఎన్నికలు రాబోతున్నాయి అనేది గుసగుస. ఎందుకంటే ఇది కోట్ల పడ్డది పంచాయతీ, నీకు ఎరికేగా. ఒకవేళ మరి వస్తే ప్రచారం ఎవరికి ఉంది అంటే కాంగ్రెస్కు ఉందా, BRSకు ఉందా, BJPకి ఉందా, ఎవరు నెగ్గాను? నెగ్గుతుంది. ఈ ముచ్చట ఆయన చెప్పు, ఆయన చెప్తే ఆయన ఏం చెప్తాడు? ఆహా, ఎవరు నెగ్గుతారు ఏంది ఏం కథ బలం ఎవరికి ఉంది అని ఇప్పుడు నిన్ను అడిగినా అదే ఆయన చెవులే చెప్తాడు. ఖైరతాబాద్ में बाई इलेक्शन आ रहा ना, इसके लिए कौन की मेजॉरिटी ज्यादा है? मेजॉरिटी किसका है? वो TRS की ज्यादा है और कांग्रेस की ज्यादा है, नहीं तो BJP की ज्यादा है. कौन जीता? कौन सा पार्टी ज्यादा है? कितना वो है? अब ऐसा है, सब जन उसको देंगे जो अच्छा काम करेगा. जो अच्छा काम करेंगे उसको वोट मिलेंगे, बिल्कुल मिलेगा. अब ऐसा नहीं बोल सकते TRS को या कि कोई पार्टी का जो ना नहीं बोल सकते. ఆయన ఏమంటున్నాడు అంటే ఎవరు మంచిగా చేస్తే వాళ్ళకి ఓటేస్తాము, ఒకరికని ఏం చెప్పలేను నేను అంటున్నాడు. అంటే ఇప్పుడు ఏ పార్టీకి ప్రచారం ఉందట ఇక్కడ ఖైరతాబాద్లో? ఇక్కడైతే ఇప్పుడు ప్రజెంట్ గా ఉన్నది అయితే కాంగ్రెస్ కే ఉన్నది. కాంగ్రెస్ కు కొంచెం కొంచెం ఉన్నది. ఇప్పుడు నెక్స్ట్ అయితే మాత్రం TRS వస్తుంది. అంటే నెక్స్ట్ అంటే ఇప్పుడు ఈ ఉప ఎన్నికలనా మళ్ళీ వచ్చే అసెంబ్లీ ఎలక్షన్లనా? మళ్ళీ వచ్చే అసెంబ్లీ ఎలక్షన్లలో. ఓహో, అప్పటికా. ఇప్పుడైతే కాంగ్రెస్ తోక పట్టుకొని తిరుగుతురు అంటావు జనం. అవును. నీకెట్టుంది పానం? నాకు మంచిగానే ఉంది. అంటే పానం ఇట అట ఎటు గుంజుతుందని ఇక ఏం చేస్తాం, అట్లా ఉన్నది ఇట్లా ఉన్నది, ఇక రెండు సైడ్లు ఉన్నది. ప్రతి TRS వస్తే మంచిగా ఉంటుంది అనిపిస్తుంది. TRS వస్తేనే మంచిగా ఉంటుంది అనిపిస్తుంది. లైన్కి వచ్చింది ఏమి లేదు తాత, మళ్ళీ ఉప ఎన్నికలు రాబోతట్టున్నాయి. మరి ఎట్లా ఏంది ఏం కదా? జూబ్లీహిల్స్లో ఉప ఎన్నికలు అని కలవరిస్తుర్రు. దాంతోపాటు ఖైరతాబాద్ కథ కూడా ఇంట్లోనే గంభిద్దామని చూస్తుర్రు. ఎందుకంటే ఇది పంచాయతీ కోర్టు మెట్లు ఎక్కే కదా, ఎరికేనా నీకు? మరి ఇది మరి ఒకవేళ అయితే ఎవరికి ఉంది ప్రచారా, ఏ పార్టీకి పలుకుబడి ఉందంటావు? ఇప్పుడు నాకైతే ఉన్న నా అభిమానం అంటే కేసీఆర్. అంతేనా? అంతే. ఏమో ఇంట్లో పంచాయతీ అవుతుందట, వాళ్ళకే సఖి లేదట, నువ్వు ఏం చేస్తావు? ఆడేం పోతే ఏమైతే ఆడపిల్ల పోతుంది. ఉన్న గట్టిగా ఉండం తెలంగాణలో. అంతేనట. కార్యకర్తలు పోతే ఆడపిల్ల ఎక్కడ పోతుంది? మన పిల్లని మళ్ళీ వస్తుంది అంటావు. ఒక్క రైతులు అనుకుంటే బుద్ధుడే ఏరియా కోస పెట్టిండు. గుండెలా కారే ఉరుకులో పెడుతుందా? నా రక్తము నీకేముంది? నువ్వు చెప్పినావు కదా రావు. నర్సయ్య తాత మీ ఆడకాడికి వచ్చిందంటే మీకు ఎంత అదృశ్యమో. అదేనా కాదా చెప్తాత? మరి ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ రాబోతున్నాయి ఖైరతాబాద్లో కూడా, అదే నడుస్తుంది గుసగుస. మరి నీ జిమ్మ ఎటు కొట్లాడుతుంది, ఎటు దీపాట్లాడతావు, ఎటు మలుపుతావు గాలి? సరే ఎవరు వచ్చినా మాకు ఏం చేయలే, ఆ గవర్నమెంట్ వచ్చి ఏం చేయలే, మాకు ఈ గవర్నమెంట్ వచ్చి మాకు ఏం చేయలే. నీ కష్టం నువ్వు బతున్నావు. అందరు అభిమానం తాత, కష్టం చేసుకుంటేనే బతాం ఎవరైనా కానీ. నీ అభిమానం ఎక్కడ కొట్లాడుతుంది? ఎక్కడంటే అందరేమో ఇంతకుముందు ఏమంటామన్నా కేసీఆర్ అన్నారు. ఇప్పుడు ఏమో కాంగ్రెస్ వచ్చింది. ఇక విలువ మంచిగా చేస్తారు అనుకోకండి అట్లా. మళ్ళా నీకు మళ్ళీ ఏమొస్తే బాగుంటుంది అనిపిస్తుంది పానం? మాకు ఎవరు వచ్చినా ఏం లేదు,
మాకు ఎవరితో ఏం పెట్టేది మాకు రెండు పడవరాల కాలు పెడుతుంది కోడిలాగా పిల్ల కాదు. ఇది ఇప్పుడే ఈ ఎత్తున కాలు పెడుతుందంటే ఆనాడు గోడలు ఎట్ట దునికిందో ఇది నా మాట వింటావా? గోడలు దునికింది కోడిలాగా. మేము ట్రాలీ నడిపిస్తాము. కేసీఆర్ 800 పోయి 1200 చేసిండు ట్రాలీ టెక్స్. 3 పైల బండ్లట ఆ గరీబ్ వాళ్ళట వాళ్ళకి మాఫ్ చేసిండు. వాళ్ళకి ఏం లేదు. ఇక్కడ కానీ ఫిట్నెస్ పోతేనే 11,000 అవుతున్నాయి. ఇంకోటి గ్రీన్ టెక్స్, ఆ టెక్స్, ఈ టెక్స్ 4 పైల బండ్లకు అట్లా పర్సెంట్. మరి ఇప్పుడు రాంగ పోంగా గాలి ఎడు మలుపుతావు గాలి పోదంటే ఇక నేను ఒక్క నా చేతిలో ఏముంది అందరితోని. ఒక రాజు ఆట కొడుకుదాట పండుగ చేస్తుండట, పుట్టినరోజు పండుగ చేస్తుండట. ఊరోళ్ళందరూ కలిసి నా కొడుకు పండుగ బ్రహ్మాండంగా అవుతుంది కాబట్టి మీరు అందరూ ఒక డ్రమ్ము పెట్టినా ఇంటి ముంగట అందరూ పాలు పోసిపోయి పాశమని పెడతా అండట. అయితే మా ఆ సమితి అందరూ పాలు పోయాంగా నేను ఒక్కదాన్ని నీళ్ళ సుక్కర పోస్తే ఏమవుతుంది వాళ్ళ గుర్తుపడుతున్నాడు అని అనుకుందాట. అంతేనా కాదా? అయితే ఈ ఆలోచన అందరికి ఇట్నే వచ్చిందట. ఊరకు పాలకు బదులు అందరూ నీళ్ళు పోసిపోతున్నారు. దగ్గరికి వస్తున్నారు, అటు ఇటు చూస్తున్నారు, ఎవరైనా చూస్తురా ఏంది, ఎవరైనా అటు ఇటు చూస్తురా ఏంది అని అందరూ అలా నీళ్ళే పోసిపోతున్నారట. అంటే అందరికి అదే ఆలోచన వచ్చింది. ఇప్పుడు అందరితో పాటు నేనంటే ఎట్లా లెక్క ఉంటుంది పిల్లగా? ఏం పేరు నీ పేరు? అమ్మో మంచిగా పెంచుతుందిగా కోజాగా. తాత ఇప్పుడు జిమ్ ఎటు కొట్లాడుతుంది మీకు? ఎవరు వస్తే అంటే కాంగ్రెస్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నావా? బీఆర్ఎస్ బీజేపీ? మళ్ళా సెంట్రల్ అయితే బీజేపీ రావాలి. హైదరాబాద్ కథ చెప్పంటే ఈ మగోడు గాడికి పోతాడేమే మాట వింటావా? ఇక్కడైతే మళ్ళీ కాంగ్రెస్ వస్తే మంచిగా. టీఆర్ఎస్ వస్తే జర వస్తుంది, మంచిగా ఉంటుంది, డెవలప్ ఉంటుంది. కాంగ్రెస్ వచ్చే ఏం చేసిండు? అందరిని ముంచుతున్నాడు. బట్టి ఏమైనా మార్కెట్ డెవలప్ ఉందా? అందరికి నాశనమే, చల్లగా అయిపోయింది. అదే పిల్లగా ఏమైంది చెప్పరాదు పిల్లగా బలాంది అయిందని. మార్కెట్లో పనులు లేవు, ఏం లేవు, అంతా చల్లగా అయిపోయినాయి. దుకాణంలో నడుస్తున్నాం, మార్కెట్లో ఎవరికి ఏం పనులు లేక పరిశానలో ఉన్నాం. మరి పథకాలు ఉరుకుతున్నాయట. మరి పథకాలు ఏం ఉరుకుతున్నాయి? ఏది లేదు ఇంతవరకు, ఒక్క పథకం లేదు. అది పెడతా, ఇది పెడతా, డబల్ బెడ్రూమ్ ఇస్తా, ఏది లేదు. ఒక్క పథకం లేదు, ఒక కథ లేదు. అంతా వండుకున్నాయి. వాళ్ళు అంటారు ఇది ఇస్తా, అది ఇస్తా అన్నాడు, ఏది లేదు ఇంతవరకు. అన్ని వేస్ట్ మాటలు, ఏది లేదు. ఎవరికి వేస్తాడు వేస్ట్గా, లాభం లేదు. సంసారం పెట్టేట్టు మంచి లేవు, అదే పని లేవు, ఏం లేవు. ఆటోలు ఖాళీ, మొత్తం పరేషానీ ఉన్నాయి. తాత మరి ఇప్పుడు మళ్ళా ఉప ఎన్నిక రాబోతుందట ఖైరతాబాద్లో. కచ్చపెచ్చ వ్యవహారం నడుస్తుందట. మరి పుసుకొని వస్తే ఒకవేళ గాలి ఎక్కువ దేనికి ఉంటుంది బలం? ఏ పార్టీకి ఉంటుంది? కాంగ్రెస్ పార్టీకి వేస్తారు. కాంగ్రెస్లు ఏం పని లేవు, ఏం కాదు. పని చేస్తుందా, చేస్తలేదా? చేస్తా లేవు. మరి ఎట్లా, ఎవరు కావాలి? మంచి కావాలి, ఏం కావాలి కాదు, మంచి లీడర్ కావాలి నాకు. మొత్తం దేశ్ సరిగా పోవాలి. ఇప్పుడు దానం నాగేందరు మరి పని మంచిగా చేస్తారా? ఎట్లా చేస్తారు? ఎంత మంచి కావాలి. ప్రాబ్లం చిన్న ప్రాబ్లం, పెద్ద పబ్లిక్ ఉన్నాయి. ఈ బీఆర్ఎస్కి వెళ్ళి మన్యగోవర్ధన్ రెడ్డి నిలబడుతున్నాట. ఎరికేనా మన్యగోవర్ధన్ రెడ్డి? ఓ ఎరికేనా? ఉందా కోరియా పలుకుబాటు ఉందా, పతారు ఉందా ఇక్కడ ఖైరతాబాద్ రా? ఉన్నాయి. ఓ బీజేపీకి ఎట్టుంది? బీజేపీ ఏం పార్టీ మంచిగా లేవు. పబ్లిక్ ప్రాబ్లం మొత్తం పార్టీ. పబ్లిక్ ప్రాబ్లం చేస్తే మొత్తం పార్టీ అచ్చే ఉన్నాయి. పబ్లిక్ ప్రాబ్లం లేకపోతే మొత్తం పార్టీ బేకార్. నువ్వు మంచిగా ఉన్నాయి, పబ్లిక్ ప్రాబ్లం చూస్తారు, అది కావాలి నీకు. ఏం పార్టీ కాదు, ఏం మునిగిరం లేదు. పబ్లిక్ ప్రాబ్లం చాలు మొత్తం. ఈ ఖైరతాబాద్ లో మళ్ళా ఉప ఎన్నికలని కథ నడుస్తుంది. మళ్ళా ఏంది గందరగోళము? ఇప్పుడు అది దానం నాగేంద్రది కోట్ల పడేగా పంచాది.
ఎరికేనా ఆగుతుందేనా అలా అన్న ఏదో ఉప ఎన్నిక రాబోతట్టుంది అనేది గుసగుస. మరి వస్తే ప్రచార ఎవరికి ఉంటుంది, ఏ పార్టీ మెజార్టీ, ఎట్టడ సంగతి, ఏం కథ, ఏమనుకుంటారు జనాలు, నువ్వేమనుకుంటున్నావు? ఎలక్షన్ అయిపోయేదాకా ఏం చెప్పలేము. ఏమో కొంతమంది పశనే చదువుకుంటున్నారట, ఇక మళ్ళీ ఉప ఎన్నికలు వస్తున్నాయి అని. మరి అందుకనే గుసగుస నడుస్తుంది కాబట్టి నేను ఇట్లా వాడు వచ్చిన. మరి ఏం చెప్తారు జనాలు, ఏంది ఏం కథ అని. ఒకవేళ పుసుకొని వస్తే మరి ప్రచార ఎవరికి ఉంటుంది బాగా? అది ఏమంటే కొట్లాడుకుంటారు అప్పుడు అధికారంలో ఉండేటప్పుడు బీఆర్ఎస్ వస్తుంది అని మన తెలంగాణలో అందరు బీఆర్ఎస్ ముఖం చూసుకొని ఓటేసి గెలిపించిండు నాగేందర్ గారికి. ఇప్పుడు ఎట్లా ఉన్నదంటే ప్రసాద్ మొత్తం అయిపోయింది, ఇంకా బీఆర్ఎస్ పోయింది, కాంగ్రెస్ వచ్చేసింది. ఇప్పుడు అధికారంలో ఉండదని పబ్లిక్ మొత్తం గెలిపించిండ్రు. ఇప్పుడు ఆయన ఏమో ఏ పార్టీ అధికారం ఉంటే అక్కడ పోతారు. చర్చ ఏం ఇంత పిల్లగానికి చెప్తే అర్థం చేసుకుంటాడు ఏమున్నది అని. కేసీఆర్ అంటే పిల్లలు కూడా అబ్బా కేసీఆర్ సూపర్ ఉన్నాడు అని చెప్తాడు. వర్షం పడితే పిల్లలకి అందరికి సెలవు ఇస్తారు స్కూల్కి. పిల్లలు అంటే కేసీఆర్ అంటే గ్రేట్ సూపర్ స్టార్ అంటారు. చెప్పండి ఎట్లా నడుస్తుంది? పనులు లేవు, 10-15-20 రోజులే పనులే లేవు. కాంగ్రెస్ వచ్చిన మనకి, టీఆర్ఎస్ ఉన్నప్పుడు వచ్చిండే. ఇక మేమైతే లేబర్, ఒక రోజు చేస్తే నెల దాకా పనులు లేవు. 20 రోజులు 15 రోజులు ఇంటికాడ ఉంటున్నాం. ఇప్పుడు మీ లేబర్లు ఏమనుకుంటున్నారు? ఒకవేళ ఉప ఎన్నిక వస్తే మరి ఎవరి మీద జీవి కొట్లాడుతుంది, జిమ్మ గుంజుతుంది, గాలి దేనికి ఉంది, గాలి ఏ పార్టీకి ఉంది బలము, ఏమనుకుంటారు? ఎక్కడ ఓటేద్దాం అనుకుంటారు? బీజేపీకి అనుకుంటున్నాం మేమైతే. అంతేనా అనుకుంటారు? ఎంతమంది? కొంతమంది ఉన్నారు, చెప్తారా ఎవరికి వేస్తారు ఎవరికి వేయరని. కథ నడుస్తుంది. మంచిగానే ఉంది కథ. చూడాలి మరి ఇక్కడ ఇప్పుడు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ 3 ఇడిపడుతున్నాయి. మరి కోలియాగలు మరి ఎటు ఆఖరికి వస్తారా కల్లా ఎటు తీపుతారు గాలి అనేది రేపు కానీ తెలుస్తుంది. అంత కట్టపెట్టే వారం అవుతుందిగా, కోట్ల పడేదిగా. మళ్ళీ ఉప ఎన్నిక రాబోతుంది అనేది గుసగుస. అందుకనే మళ్ళీ ఎవరు గెలవబోతున్నారు, ఎవరికి ప్రచారం ఉంది, ఎవరికి ఏమైతుంది కాక అందరు తింటుంది పోతుంది. మన మొత్తం లొక్సాన్ చేసి పోయింది. ఇక్కడ బల్దియా వాళ్ళు వచ్చి తిన్ననికి ఏం లేవు, డబ్బులు లేవు, మొత్తం ఇల్లు కట్టి పోయింది. ఏం చేయాలి చెప్పును? మళ్ళా ఇక్కడ నుంచి ఇక్కడ సస్తున్నాం మనం. మరి ఇప్పుడు ఎవరు రావాలనుకుంటున్నావు? ఏం చెప్పాలి? బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్? బీఆర్ఎస్ ఉన్నప్పుడు అట్లానే అయింది, కాంగ్రెస్ ఉన్నప్పుడు అట్లానే అయింది, అన్ని అట్లానే అయింది. ఏమైతే లేవు. మాకైతే గరీబ్ మనిషికి తినడానికి డబ్బులు ఏం లేవు. మళ్ళా కష్టపడితే గిరాకీ వస్తేలే, మన్ని పెద్ద మాల్ అయిపోయింది. మళ్ళీ ఏం చేయాలో చెప్పు. పోలీసు వాళ్ళు వస్తుంది, ఇక్కడ బండి ఆగొద్దు అని ఛాలెంజ్ చేస్తుంది. అరే దుగ్నం ముంగడ బండి వస్తేనే గిరాకీ వస్తుంది, లేకుంటే ఎవరు వస్తాయి చెప్పును? మళ్ళా మా పరిస్థితి ఇట్లా ఉంది. ఈ పిల్లగా నా భయం ఇట్లా ఉంది. అట్లా చెప్పలేదా? ఏముంది తాత మరి ఇక్కడ కథ ఏం నడుస్తుంది? మళ్ళా ఉప ఎన్నిక రాబోతుందట, మరి బలం దేనికి ఉంది, ఏమనుకుంటారు జనాలు? బలంకైతే బీజేపీకి ఉంది ఇక్కడ, కానీ ఎంఐఎం దొంగ ఓట్లతోని జిత్తది. ఇక్కడ రిగ్గింగ్ చేసి లాస్ట్ టైం బి ఎంఐఎం వాళ్ళు దొరికిరు రిగ్గింగ్ చేయడం వల్ల. అది నడుస్తుంది అన్న. ఆ బోకస్ ఓట్లు తీస్తే గిట ఏ పార్టీ అయినా జిత్తది. దొంగ ఓట్లు ఖైరతాబాద్ ఏమో మళ్ళా ఎలక్షన్ రాబోతున్నాయట, గాలి మరి ఎటు ఉరుగుతుంది, బలం ఎవరికి ఉంది, ఏం కథ
ఖైరతాబాద్లో మళ్ళీ కచ్చపేచ వ్యవహారం అవుతుంది, ఉప ఎన్నిక రాబోతుందని కథ నడుస్తుందిగా. మరి గాలి ఎటు మళ్ళీను అందాదా? ఇంకా తెలియదు, ఇంకా చెప్తారు కానీ ఇంకా తెలియదు కదా మొత్తం. గుసగుస నడుస్తుంది, ప్రచారం అయితే అవుతుంది. అయితే కోర్టు ప్రచారం అయితే ఉప ఎన్నికలు రాబోతాయి అనేది గుసగుస నడుస్తుంది కదా. ఒకవేళ అయితే ఉప ఎన్నిక వస్తే బలం ఎవరికి ఉందంటావు? నాగేందర్ అన్ననే గెలుస్తాడు. అంతేనా? ఇంకా ఉంది, బలం ఉంది. అది ఇప్పుడు కాంగ్రెస్కు సరిపడా దీటు ఉండాలంటే పోటీ బీఆర్ఎస్ బీజేపీ? బీఆర్ఎస్ బీజేపీ మూడింటికుంటే టైట్ ఉంటుంది. అంతేనా? అయితే అల్క ఏముండదు, ఏముండదు అల్కా దుర్గానే ఉంటుంది అంట. నువ్వేమంటావు? मैं जो बोले ना वही है, मैं जो बोल रहा हूँ उन्हें जो बोल रहे हैं वही बोलते టైట్ ఉంటుంది కానీ నాగేందర్ అన్నకి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది గెలిచేది. లీడ్ కథ బిరుగానే ఉంది నాగేందర్ది. ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ ఉందా పాటు బీజేపీకా కాంగ్రెస్కా? కాంగ్రెస్ ఉంటుంది ఇక్కడ. అంతేనా? అంతే. నాగేందర్ బి దుంకిండు కాంగ్రెస్కే. తెలుగుదేశంలో అక్కడికి అన్ని జాగాలో దుంకిండు. కాంగ్రెస్ వస్తుంది, బీఆర్ఎస్ రాదు. అంతేనా? అంతే. ఇప్పుడు కాంగ్రెస్కు సరిపడా పోటీ చేయాలంటే బీజేపీ బీఆర్ఎస్ఆ? బీజేపీతో సవాలే లేదు, బీజేపీ ఇక్కడ లేదు, ఏం లేదు. ఖాళీ అది ఏంది ఏది అది గోషామేలే. బస్ రాజా సింగ్ వెళ్ళిపోయిండు, కథం అయిపోయింది. పండుకుంది అక్కడ. రాజా సింగ్ లేకపోతే వేరే వాళ్ళకి ఎవరు రాదు అక్కడ గోషామేలా. అది ఇంకా ఒక మాట మాట్లాడినా ఆయన మాట మాట్లాడింది. ఏముంది కదే తాత, బలం ఎట్ట ఉంది అరుచుకుందామా? నీ ఏజ్ ఎంత? నాకు 60. 60. నువ్వు మీసలు వేసుకుంటే 60 లాగా లేవు కదా. కొండలోనా కోనలోనా కాడేట్లా ఉన్నావు. మరి నేను తాగేది రాగి జావా. కాలాలో ఇలా వేసుకుంటే అయిపోయిందా వయసు? నీది అయిపోయిందా? రాగి జావా తాత. 40,000 నువ్వు అనుకుంటాను. సంవత్సరం కింద నేనేమో జొన్న కడక తింటా. నేను బి తిన్నాను రాగి జావా. సిటీలో ఉంటే అయిపోయిందా? మేము బి గట్క అన్ని తిన్నాం ఇక్కడనే. కూలే 3 పని చేసావా నువ్వు? కూలి పని ఏంది? కూలి పని మనం చేసే పనియే కూలి పని. ఊళ్ళో 3 పని చేసావా అంటే? చేయలే, నేను ఇక్కడ పుట్టిన పట్నమే. ఏం పేరు? నా పేరు లెనార్డ్ ఆంటోనీ ఫ్రాన్సిస్. ఇదే కదా కోయిల. ఏ ఊరే పెద్ద మంచి? హైదరాబాదే. ఏది మరి గాలి ఎటు మలుపుతావు మరి? రేపు ఉప ఎన్నిక రాబోతుందట. ఖైరతాబాద్ లో బలం దేనికి ఉందట? కాంగ్రెస్కి ఉంటుంది. మా లొకేషన్ అంతా కాంగ్రెసే. అమ్మా వేరేళ్ళకి ఎవరికి వేయరు. మరి పథకాలు పక్కేసుకొని పండుకుంటున్నాయి, ఉరుకుతారేమంటారుగా బీఆర్ఎస్ వాళ్ళు. బీఆర్ఎస్ అలా ఉరికిపోతున్నారు కదా. అప్పుడు ఉన్నారా వాళ్ళ దాంట్లోనే కొట్లాడుకుని ఉన్నారు కదా. అంతేనా? బిడ్డ కొట్లాడుతుంది, వాడు కొట్లాడుతున్నారు, కేసీఆర్ కొట్లాడుతున్నాక ఇప్పటి వరకే. రేపు అంటే ఇది నిజమైన పంచాయతీ అంటావా ఉత్తుతుంది అంటావా? ఇప్పటి వరకు వెళ్ళిపోతుంది, ఎవరు ఉండరు, మర్చిపోతారు టీఆర్ఎస్ ని, మర్చిపోతారు. నువ్వేమంటావు పెద్ద మనిషి? నాకు బీజేపీ పక్కా బీజేపీ. అమ్మా తగ్గేదలే అంటావు? తగ్గేదేలే. కథ బాగానే ఉందిగా, రకరకాల కథ ఉందిగా ఖైరతాబాద్ లో. లేదు అంటే వస్తుందా మరి? అంటే బలం పుంజుకుంటుందా ఏమన్నా? రాని రాకపోని సంబంధం లేదు. బీజేపీ. అమ్మో ఇది చిన్నదేంగా కోలియావు. ఏంది బలం దేని మీద ఉందే మరి? నీకు జిమ్మ దేని మీద కొట్లాడుతుంది నీకు? ఏంది ఏం కదా, ఏం నడుస్తుంది? దా కూసో. ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలా గాలి మళ్ళీ ఉప ఎన్నిక రాబోతట్టుంది. మరి అది పంచాయతీ ఏం కోట్ల వాడే అయితట్టుంది. ఏం రాదు. రాదు. అంతేనా? అంతే టైం పాస్ అయితే అంతే టైం పాస్ చేస్తుంటారు అప్పటిదాకా స్పీకర్ మరి సామి రంగా బాంబో ఈ కోళ్ళగా మంచి పసి పట్టిందే ముచ్చట. అంతే అంటవా? ఎన్నిక రాదు, వచ్చినా కూడా కాంగ్రెస్ గెలుస్తారు, మళ్ళీ నాగేందరే గెలుస్తారు. మళ్ళా చూసుకున్నా వస్తే కూడా నాగేందరే గెలుస్తారు.
పథకాలు పండుకుంటున్నాయి అనేది అంటుర్రు, మరి ఉరుకుతున్నాయి ఆ పథకాలు పండుకుంటున్నాయి. అయితే స్లో నడుస్తున్నాయి కానీ పథకాలు స్లోనే ఉన్నాయి. అయితే నాగేందర్ గాలి ఉందంటావు? ఉన్నది కానీ నాకు పవర్ మస్తు ఉంది జర, అంత యూత్ ఆయన కూడా చాలా పబ్లిక్ ఉంది, దాన్ని బట్టి గెలుస్తాం. స్లమ్లన్నీ ఆయనకు ఉన్నాయి బాగా స్లమ్లు. ఉప ఎన్నికైతే రాదు, ఎట్టి పరిస్థితులు అది టైంపాస్ పని, అది అంతే 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 అంతే. ఒకటే మాటలో కుండబద్దలు కొట్టింది కోజాగా. ఓహో, మరి ఇప్పుడు ఒకవేళ వస్తే ఇప్పుడు కాంగ్రెస్కు సరిపడా పోటీ ఉండాలంటే బీజేపీ బీఆర్ఎస్? బీజేపీ. అంతేనా? బీఆర్ఎస్ పండుకున్నట్టేనా ఇక? అంతే. ఇప్పుడు వచ్చిన కూడా ఇద్దరి మధ్యలో ఉంటుంది, బీజేపీ బీఆర్ఎస్, అది కాంగ్రెస్. అదేనా? మనం ఇక్కడనే సడల్ అయిపోయినాం, హైదరాబాద్లో సడల్ అయిపోయినాం, ఊరే కానీ ఇక్కడనే సడల్ అయిపోయినాం. సరే, మరి ఇప్పుడు ఖైరతాబాద్ సంసారం ఎట్లా? మరి ఇప్పుడు రేపు జెండా ఏ పార్టీ దగ్గర పోతుంది ఖైరతాబాద్ గడ్డ మీద? గడ్డ కాంగ్రెసే ఉంటుంది, కాంగ్రెస్ ఉన్నప్పుడు కాంగ్రెసే ఉంటుంది. అంతేనా? అంతే అంతే, ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ ఉంటుంది. అంత మన కాంగ్రెస్ పార్టీ. నీవు మగోడు ఎంత ముందుగా అడుగుతుండు. నా ఇంటికి వచ్చి అడుగు, నేను చెప్తా. మా ఇంటికి వచ్చి అడుగు చెప్తా. కాదు ఏమైనా పో పిల్లగా, అంత మంచినే కదా, అంత మంచిగా తాత. అదే అదే ప్రేమ్ నగరే చెప్తా తాత. చెప్పండి సార్. ఏమంటుంది పానం? ఇక్కడేనా మనది? చెప్పండి. మరి రేపు మళ్ళీ ఓట్ల పండుగ రాబోతుందట, గాలి ఏ పార్టీకి మలుపుతావు? ఏ పార్టీ వచ్చినా అంత అట్లనే ఉంది. అంతేనా? అంతే. ఈ పార్టీ నుంచి ఏమొచ్చేది లేదు, ఆ పార్టీ నుంచి ఏమొచ్చేది లేదు, వేరే పార్టీ నుంచి వచ్చేది ఏం లేదు. అది ఎట్లుంది అట్లనే ఉంది. మరి నీకు ఇప్పుడు రాకపోగా మరి నువ్వు ఎటు తిప్పుతావు చక్రం? చక్రం ఎటు, ఈ పుట్టక ఏమన్నా చేసుకోవాలి మనం. ఇప్పుడు పాలిటిక్స్ ముందు వరకు పాలిటిక్స్ ఉండే, ఇప్పుడు పాలిటిక్స్ లేదు. అంత అభిమానం దేనికి ఉంది? ఏ పార్టీ మీద ఉంది నీకు అభిమానం? ఇప్పుడు ఏ పార్టీ మీద లేదయ్యా, ఇంట్రెస్ట్ పోయింది, ఇసుకు పుట్టింది. ఏం తిరుగుడు ఈ తిరుగుడు? ఎట చేస్తావు? మన పండుగ రాబోతున్నాడా? ఓట్ల పండుగ. ఓట్ల పండుగ వస్తుంది, ఓట్ల పండుగ వస్తుంది తాత. మరి అదే ఎటు నూపుతావు గాలి? గాలి గాలి తెలంగాణకు వస్తుంది ఇప్పుడు. బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్? టీఆర్ఎస్. పంచాయతీ అవుతున్నాయట, ఉత్తరే అవుతుంది కథ. మళ్ళీ వస్తారు, తిరిగి మళ్ళీ వస్తారు. పక్కకే జరిగిందట బలం అంతా. టీఆర్ఎస్ వస్తుంది, అయిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం అయిపోయింది. ఈ అందరికి డబుల్ బెడ్రూమ్ అందరికి బీఆర్ఓలకి ఆంధ్రోళ్ళకి ఇస్తే ఉన్నోడు ఎవడు తెలంగాణలో ఇప్పుడు తెలంగాణలోకి ఇచ్చినలా ఎవరికైనా? అంతేనా? డబుల్ బెడ్రూమ్ వచ్చేది అందరికి, బీఆర్ఎస్ వాళ్ళకి రాలేదు. ఈ అంతా ఈ రాజస్థాన్ వాళ్ళకి బీఆర్ వాళ్ళకి వీళ్ళందరూ ఆంధ్ర వాళ్ళకి వస్తుందా ఎవరన్నా డబుల్ బెడ్రూమ్? వీళ్ళు అక్కడ ఉంటారా? ఓట్లు ఎవరు వస్తారు? అక్కడ వాళ్ళు వస్తారా? ఇలా జరిగిందా? ఇదే తెలియదు ఏముంది. పోయి కొల్లూరులో మొత్తం చూడిపో, మొత్తం సగం మొత్తం ఆంధ్ర వాళ్ళు ఉన్నారు, బీఆర్ వాళ్ళు ఉన్నారు, రాజస్థాన్ వాళ్ళు ఉన్నారు. ఎవడన్నా తెలంగాణ ఉండా? అంతేనా తాత? ఒకసారి చూడు, ఒకసారి పోయి చూస్తా. ఈ కోజా మాట చెప్పింది నాడు ఆయంకర పోయి, నిజమా కాదా అనేది కూడా. ఉన్నోనికి 2 సార్లు 3 సార్లు వచ్చినాయి డబుల్ బెడ్రూమ్, ఉండవు లేనికి ఎవరికి రాలేదు. అంతేనా? అంతే. కథ పెద్దగానే ఉందిగా కూడా కండపడ్డది. ఈ కోజా కడుపులో ఏం అమ్మాయి ఉంది? మరి ఈయనకు జిమ్మ ఇటుకొట్లాడుతుంది. మరి ఖైరతాబాద్ సంసారం మరి ఎవరి చేతిలో పెట్టబోతున్నావు? బీజేపీ చేతిలో పెడతావా? కాంగ్రెస్ చేతిలో పెడతావా? బీఆర్ఎస్ చేతిలో పెడతావా? కాంగ్రెస్ సార్. దానం నాగేందర్. మా దానం నాగేందర్ మా ఏరియా ఎమ్మెల్యే కదా. అదే పిల్లగా ఇప్పుడు అదంతా మళ్ళీ పోతట్టుంది. ఇప్పుడు ఈ పంచాయతీ కోట్ల పడ్డదిగా, మళ్ళీ ఎలక్షన్ రాబోతున్నాయట. అట్లా వచ్చినా దానం నాగేందరే గెలుస్తాడు అక్క. ఏమో ఆయన మరి ఏ పార్టీ అధికారంలోకి ఉంటే ఆ పార్టీ పోతుండు అనేది కుస బయటకు వస్తుంది. మరి పని చేస్తాడు మాకు అట్లా దానం నాగేందర్. అట్టనా? మాకు పని చేస్తాడు. మాకు పనులు కావాలి కదా. ఏ పార్టీలో పోతుంది? పని చేసే వాళ్ళు కావాలి. పని చేస్తే మాకు ఏ పార్టీ వచ్చినా మనం దానం నాగేందర్ ఎంబడి ఉంటాం. అయితే
లోపల కథ పార్టీలు ఉన్నా ఏం పర్వాలేదు, అంతేనా? మాకేం ప్రాబ్లం లేదు. ఏ పార్టీ ఉన్నా మాకు పనిచేసే మనిషి కావాలి. అమ్మా ఇక అది ఏ సేన తినరా అని మాకు పాలు ఇచ్చే బయట కావాలి అన్నట్టుగా పని చేయాలి, మాకు పని చేసేవాడు అయితేనే మాకు కావాలి. పని వాళ్ళు పని ఏ పార్టీ అయితే ఏంది? రోడ్లు లేవు, లైట్లు లేవు, ఏం లేవన్నా మేము ఫోన్ చేస్తే చేపిస్తాడు. అంతేనా? ఏ పార్టీ అయితే ఎవరు వచ్చినా ఎవరు చేసేటోళ్ళు ఉంటారు, చేసేటోళ్ళు కావాలి మనకు. బై ఎలక్షన్స్ వచ్చినా మళ్ళీ దానం నాగేందరే గెలుస్తాడు. అంతేనా? చూద్దాం. ఇక మరి కోజాగాలు అయితే ఇట్లా కడుపులో ఉన్న కషాయం అంతా కక్కుతున్నాయి. మరి ఎవరు గెలిపిస్తారు జనాలు అనేది ముందు చూద్దాం. ఏమంటుంది సంసారం? ఏయ్, సంసారం ఏమంటుంది? ఏం నడతలేవు. పండుకుందా? మరి ఎట్లా ఇంకా తిప్పట్లాడుతుందా ఇల్లుగల? మరి రేపు ఓట్ల పండుగ రాబోతుందట, మరి ఎట్లా చేస్తావు? గాలి ఎటు మలుపుతావు? ఏమైతుంది ఇంటికి పోయినాక అయితే ఇల్లుగల అడిగేస్తూ అటే చేస్తావు. అమ్మో ఇది చిన్నతనం. చెప్పిరా, ఏం పేరు నీ పేరు? నా పేరు రమేష్. బాగా తాత రమేష్ కోజాగా ఏం పని చేస్తుంది? నేనా ర్యాపిడో నడుపుకుంటా బైక్ మీద. తాత మరి ఇప్పుడు ఖైరతాబాద్లో మన పండుగ ఓట పండుగ రాబోతుందట, మరి గాడి ఎటు మలుపుతావు? ఎక్కడో కొత్తనో మలపాలి. అయ్యో చెప్పవా తాతకు? చెప్పాలి, ఎక్కడో కొత్తనో మలుపుకుంటా. చెప్పుకుంటే పద్ధతి మంచిగా అవుతుంది అన్న. రమేష్ చిన్నసాన ఏం కాదు కోజాగా. మరి బీఆర్ఎసా, బీజేపీ, కాంగ్రెసా? బీఆర్ఎస్ ఉందా బలం? బలం ఉంది. మళ్ళీ అమ్మ లేకపోతే ఇంకేంది? ఏమో ఇంట్లోనే పంచాయతీ అవుతుందట, పండుకుంది పార్టీ. అయితే మా తాత ఎక్కడ పోతాడు? కాళేశ్వరం కూలినట్టు బీఆర్ఎస్ కూలిపోయింది అంటుర్రు. అవన్నీ ఏం కాదు, నెక్స్ట్ టైం మళ్ళా బీఆర్ఎస్ వస్తుంది. గట్టుడేనా మీ కేసీరావు తాత? కేసీఆర్ తాత తక్కువనా? పేరుకోనే ఉంది కోజాగా. ఓహో, ఇక మొత్తానికి అయితే ఖైరతాబాద్లో మరి ఈ రకంగా అమ్మాయి అయితే వెళ్ళబోసుకుంటున్నారు. చూడాలి మరి రేపు ఏం జరగబోతుంది. కొంతమంది ఏమో కాంగ్రెస్ అంటున్నారు, కొంతమంది ఏమో బీజేపీ అంటున్నారు, కొంతమంది ఏమో బీఆర్ఎస్ అంటున్నారు. ఇక మరి చూడాలి. ఇంకా రేపు ఇంకో 2-3 రోజులకు మళ్ళీ ఒకసారి సర్వే చేస్తే మరి గాలి ఇంకా ఎక్కడ బగ్గా ఒరుగుతుంది అనేది కూడా తెలుస్తుంది. ఇక మరి ఆ ముచ్చట కూడా మీకు ఇలా చెప్తా. ఇక మరి అంతవరకు అయితే మీరు చూస్తూనే ఉంటారు. నేను కెమెరామెన్ రాజుతో మీ నర్సయ్య తాత, ఖైరతాబాద్ గడ్డ.